హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నాను అనమాట, దమ్ బిర్యానీ. అదేంటక్క మంచినూనె డబ్బా కంఫర్ట్ డబ్బాలా ఉందనుకుంటున్నారా? అలా కంఫర్ట్ డబ్బాని నీట్గా వాష్ చేసి అందులో అయితే ఆయిల్ అయితే పోసుకున్నామండి. అయితే ఫస్ట్ మనం బిర్యానీకి ఆనియన్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయించుకోవాలన్నమాట. ఈలోపు అవి వేగుతుండగా దమ్ముకు కావాల్సిన పీసెస్ అన్నీ తీసుకుని, ఇదైతే 1 కేజీ మాంసం అండి. ఇందులో 1/2 కేజీ కర్రీకి తీసుకు బిర్యానీ చేశాను అనమాట. చూసారు కదా, ఇందులో కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొన్ని మసాలాలు అనమాట. ఆ మసాలా ఏంటంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు మనకు రుచి తగినంత వేసుకోవాలండి. అలాగే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే నిమ్మరసం, పెరుగు ఖచ్చితంగా అయితే వేసుకుంటే దమ్ బిర్యానీకి టేస్ట్ మెయిన్గా ఏంటంటేనండి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పెరుగు, అలాగే నిమ్మరసం అన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం కావాల్సినంత చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఏమన్నా స్కిప్ అయితే సారీ అండి, ఎందుకంటే అన్ని వీడియో తీయడం కుదరలేదు. అలాగే ఇప్పుడు నా చేతిలో కనపడుతున్నాయి చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి బయట దొరుకుతాయి కాబట్టి అవి వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం మన ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసి కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఇవి మాత్రం మొత్తం అంతా నీట్గా ఇలా వేసిన తర్వాత చక్కగా మనం చేతితోనే నీట్గా కలపాలండి గిన్నెలో. మనకి ఎంతసేపు అయితే కలుపుతామో అంత బాగా ముక్కలకు అనేది అయితే పడుతుందండి. అలాగే చాలామంది బిర్యానీ చేసినప్పుడు లెగ్ పీస్కి అనేది బాగా పట్టిస్తారు కాబట్టి అలా కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ అనేది అలా పక్కన పెట్టేసి ఈ లోపల మనం రైస్ అయితే తీసుకున్నామండి. రైస్ తీసుకుని ఇవి కూడా 1/4 గంట ముందు నానబెట్టుకున్నాను నేను. అలాగే ఇవి కడిగేసి శుభ్రంగా ఒక 3 సార్లు మామూలుగా ఈ రైస్ అనేది అయితే పొయ్యి మీద పెట్టుకుని 70% ఉడికాక ఆ రైస్ తీసేసి మనం ఇందులో అయితే మన దమ్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్లో వేసుకోవాలన్నమాట. కింద డైరెక్ట్ పెట్టకుండా చిన్న అట్ల పైన ఉంటుంది కదండి ఇంట్లో, ఆ అట్ల పైన మీద పెట్టి అప్పుడు ఇదైతే పెట్టండి. అప్పుడు దీని మీద మూత వేసేసి దీని మీద ఏదైనా బరువు అయితే పెట్టండి. ఒక 1/2 అవర్ తర్వాత మనం చూసుకుంటూ 30 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఇలా కనపడుతుంది అనమాట. చూసారు కదండి, నేను తీస్తున్నాను. ఇలా అయితే మనకి బిర్యానీ అయితే అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఒరిజినల్ దమ్ బిర్యానీ అనేది ఇలాగే చేస్తారండి ఇంట్లో చేసుకునేటప్పుడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.